తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత మాజీ సీఎం కేసీఆర్దేనన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎలంపేట్ మున్సిపాలిటీ పరిధి సైదోనిగడ్డ తండాలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాలను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ తండాలన్నీ కూడా మా కేసీఆర్ ప్రతి గ్రామాన్ని ప్రతి తండలను గ్రామాలుగా మార్చి పరిపాలన అధికారం వాళ్ళకే చేసి ప్రతి వాళ్ళను కూడా గ్రామ పంచాయతీ సర్పంచులను కానీ వార్డు మెంబర్లను కానీ వాళ్ళే ఎన్నుకొని వాళ్ళే పరిపాలించాలని చేసిన ఘనత దేశంలో ఏకైక సీఎం కేసీఆర్ గారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఈ తండా ఉంది, ఇక్కడ మంచినీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, రోడ్లన్నీ నా సొంతం పైసలతో వేసిన, లంబాడ భవన్ కట్టించినాం నా సొంతం పైసలతో. మా కేసీఆర్ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టించాం. అన్ని పనులు అయిపోయినాయి, బంగారం లెక్క అయింది. వాళ్ళ పిల్లలు కూడా మంచిగా గురుకుల పాఠశాలలో చదువుకుంటున్నారు. ఇప్పుడు 2 ఏళ్ల సంది కాంగ్రెస్ వచ్చిన వద్దుగా నీళ్లు సరిగా వస్తలేవు, పరిపాలన సరిగా వస్తలేవు, రైతు బంధు వస్తలేదు, ఉన్న బంధువులన్నీ ఎక్కొట్టింది వాళ్ళు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ఊరు ఆడబిడ్డకు శ్రీదేవికి మా మల్లారెడ్డి కాలేజీలో బీటెక్ చదివింది ఆమె, ఈ ఊరు కోడలు, మా రాజన్న కోడలు, ఆమెకు చైర్మన్ ఇవ్వబోతున్నాం. ఎందుకంటే మాకు 24 దాంట్లో 5 మంది ఎస్టీలకే వచ్చినాయి. కాబట్టి పెద్ద ఎత్తున ఒక చదువుకున్న అమ్మాయికి ఫస్ట్ టైం చైర్మన్ కాబోతున్నది. మన తెలంగాణలో ఒక చరిత్ర, లంబాడ బిడ్డ చైర్మన్ కాబోతుంది 16 తారీఖు నాడు. కాబట్టి గొప్ప ఎత్తున పెద్ద ఎత్తున సైదోన్ గడ్డ వాళ్ళందరూ కూడా ఆమెను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు.